అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2026 సంవత్సరము మార్చి మాసము 11వ తారీఖు బుధవారం నాటి ధ్యానాంశము దేవుని ప్రేమ. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనమందు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఇట్టి నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. దేవుని యొక్క అతి గొప్ప గుణాతిశయము ప్రేమయే ఉన్నది. దేవుడు ప్రేమ స్వరూపి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము. అట్టి ప్రేమ త్యాగపూరితమైన ప్రేమ, కార్యసాధకమైన ప్రేమ, మనసారా ఇచ్చుచున్న ప్రేమ. అట్టి ప్రేమ చేతనే తండ్రి అయిన దేవుడు తన యొక్క ఏకైక కుమారుని మన కొరకు అనుగ్రహించెను. అట్టి ప్రేమ చేతనే కుమారుడు మన కొరకు తన యొక్క రక్తమును, జీవమును ఇచ్చెను. దైవిక ప్రేమను గ్రీకు భాషలో అగాప్య ప్రేమ అని సూచించుచున్నది. దానికి దేనిని ఎదురు చూడని త్యాగపూరితమైన ప్రేమ అనుట అర్థంనై ఉన్నది. లోకమునందు గల పలు రకాల ప్రేమల అన్నిట్లోనూ ప్రేమ యొక్క ప్రేమ మిన్నయే ఉన్నది. అది మనలను ఆశ్చర్యచికిత్సలుగా చేయగలిగినది. దక్షిణ అమెరికాలో 4 కళ్ళ చేప ఒక తెగకు చెందిన చేప కాదు. ఈ చేప యొక్క ప్రత్యేకమైన సామర్థ్యత ఏమిటంటే, ఈ చేప వలన నీటి మట్టమునకు పైనున్న వస్తువులను, నీటి మట్టమునకు క్రిందున్న వస్తువులను ఒకే సమయంలో చూడగలదు. ఆ చేప నీటిలో ఈదుచున్నప్పుడు దాని 2 కనుల యొక్క క్రింది భాగము నీటి మట్టమునకు క్రింద ఉండును. పై భాగం నందు గల కన్ను భాగము యొక్క లెన్సుకు వ్యత్యాసమైన అమరిక ఉండును. కావున ఆ చేప పైనను క్రిందను ఒకే సమయంలో చూడగలిగిందై ఉండును. అదే విధముగా మీ యొక్క ప్రేమ మొదటిగా పైతట్టును చూసి పరలోకం నందు గల దేవుని వద్ద ఉండవలెను. రెండవదిగా భూమి యందు గల సహోదరుల వద్ద ఉండవలెను. 2 ప్రాముఖ్యమైన నియమములను ప్రభు చెప్పాను కదా. నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ప్రాణంతోనూ, నీ పూర్ణ బలముతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ ప్రేమింపవలెను అనియు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించవలను అనియు ఆయన సెలవిచ్చి ఉన్నాడు. క్రైస్తవ మార్గం యొక్క శ్రేష్టత ప్రేమలోనే ఉన్నది. మీరు చూపుచున్న ప్రేమను చూచి అన్యజనులు ప్రభు వద్దకు వచ్చుచున్నారు. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క ప్రేమ మీ యొక్క హృదయములలో కుమ్మరింపబడుచున్నది. పరిశుద్ధాత్ముడే దేవుని యొక్క ప్రేమ యొక్క లోతులను మీరు తెలుసుకొనుటకు సహాయము చేయుచున్నాడు. అనవసరమైన, ద్వేషపూరితమైన, కఠినమైన మాటల ద్వారా పరిశుద్ధాత్ముడు దుఃఖపడుచున్నాడు అన్న సంగతిని తలంచుచున్నారా? కొందరు ఇతరులను తీసి పడేసి మాట్లాడుదురు, కులభేదమును చూపి హీనముగా మాట్లాడుదురు, పేదవారిని వెలివేసి మాట్లాడుదురు. అట్టి సమయములందు దేవుని యొక్క అంతరంగము గాయపరచబడుచున్నది. బైబిల్ గ్రంథము సెలవిచ్చున్నది, సమస్త విధములైన ద్వేషమును, కోపమును, మూర్ఖతయు, అల్లరియు, దూషణయు, సకలమైన దుష్టత్వము మీ వద్ద నుండి తొలగించవలెను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 31వ వచనం. దేవుని బిడ్డలారా, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరికొకరు క్షమించుడి, దేవుని ప్రేమ చేత నింపబడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం. నేటి ధ్యానమునకి మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించడం చూడుడి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. నేటి వేద పఠనము ఉదయము ద్వితీయోపదేశ కాండము 14, 15 మరియు 16 అధ్యాయము, సాయంత్రము మార్క్స్ వార్త 12వ అధ్యాయం 28 మొదలుకొని 44 వచనం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.